బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించినారు. ఎందుకు? మన బోరబండలు ఉన్నటువంటి గల్లీలు బస్తీలు బాగుపడతాయని. ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. అదేగాక ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. మళ్ళోసారి మోసపోకండి. నిన్న నేను ప్రచారానికి సాయిబాబా నగరు ఆ పక్కన వీకర్ సెక్షన్ పోతే అక్కడ ఒక మహిళ నర్సా అనే ఒక మహిళ కన్నీళ్లు పెట్టుకుంటా, నాయన మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి 200 నుండి 300 మంది వరకు దాదాపు 3-4 కోట్లు వసూలు చేసి మమ్మల్ని మోసం చేసిర్రు నాయన బీఆర్ఎస్ వాళ్ళు, ఈ గల్లీలకు మేము రాణిస్తలేమని చెప్తా ఉన్నారు. గతంలో మీరు అవకాశం ఇచ్చిర్రు అభివృద్ధి జరుగుతుందని. అవకాశం దేవుడెరుగు, కానీ మనమంతా కూడా అన్యాయానికి గురైనాం. మన ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైంది. మీరు రోజు కష్టపడి కూడబెట్టుకున్నటువంటి డబ్బు 15-20 సంవత్సరాలు కూడబెట్టుకున్నటువంటి డబ్బు మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని మోసం చేసినారు బీఆర్ఎస్ నాయకులంతా. అవునా? అవునా? మళ్ళా మోసపోకండి. ఈరోజు ఈ బోరబండ ప్రాంతాన్ని బంగారు బండగా మార్చాలంటే కేవలం ఒకే ఒక్క నాయకుడితో సాధ్యం. అది మన ముఖ్యమంత్రి గారితో సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బోరబండ ప్రజలు మీలో ఒకడినటువంటి నాకు, మీ కళ్ళ ముందు పెరిగినోన్ని, మీ బస్తీ వాసుని, 2 సార్లు మీ ముందు పోటీకి వచ్చిన, అవకాశాలు వచ్చినా రాకపోయినా మీకోసం నేను పబ్లిక్లోనే ఉన్నా. నాతో అయినంత సాయం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నా. ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం నా ఎలక్షన్ అనుకో, మీ తమ్ముడు ఎలక్షను, మీ అన్న ఎలక్షను, మీ కొడుకు ఎలక్షన్ అనుకోండి. ఎలక్షన్ అంటే మన అందరి జీవితంతో ముడిపడినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం. ఈరోజు గల్లీలలో తిరుగుతున్నారంట 1000 ఇస్తాం 2000 ఇస్తామని. మీ ఒక్కరోజు కష్టంతో సంపాదించుకునేది. మీరు మోసపోకండి. పిల్లల భవిష్యత్తుకు ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. అభివృద్ధి జరగాలంటే ఈరోజు రేవంత్ అన్న ప్రజాపాలన పైన ఎంతో నమ్మకం కలుగుతూ ఉంది. నేను గల్లీలలో బస్తీలలో పోతుంటే మాకు తెల్ల కార్డులు ఇచ్చినారన్నా, సన్న బియ్యం వస్తున్నాయన్నా, సాయిబాబా నగరు, స్వరాజ్ నగరు, బంజారా నగర్కి పాదయాత్ర డోర్ టు డోర్ పోయినప్పుడు ఆ ప్రాంతంలో బీఆర్ఎస్కి పనిచేసినటువంటి నాయకులు, బస్తీ పెద్దలు, వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అన్న 20 ఏళ్ళుగా మా గల్లీలో రోడ్లు వల్లే మేము ఎంతో అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా పనులు కాలే. ఈరోజు రోడ్లు అయినాయి, డ్రైనేజ్ సిస్టమ్ పనులు అయినాయి. ఈ అభివృద్ధి చూసి మేము కాంగ్రెస్ పార్టీని జాయిన్ అవ్వాలనుకుంటున్నామని చెప్పి అందరు కూడా స్వచ్ఛందంగా సాయిబాబా నగరు, స్వరాజ్ నగరు, బంజారా నగరు, పెద్దమ్మ నగరు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అభివృద్ధిని ఆలోచన చేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి మీ పిల్లగానైనటువంటి నన్ను గెలిపించాలని కోరుకుంటూ, మరి మీలో ఒకరినైనా నాకు ఈ అవకాశం కల్పించారు. మరి పెద్దల గౌరవం నిలబెట్టాలన్నా, రేవంత్ అన్న గౌరవం నిలబెట్టాలన్నా, మహేష్ గౌడ్ గారి గౌరవం నిలబెట్టాలన్నా, ఈ ప్రాంతంలో మంత్రులు తిరుగుతూ అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినారు. వారందరి గౌరవం నిలబెట్టాలన్నా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు కోటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ.